అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 28వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే అక్కడ ముందు ఇజ్రాయేలీలు ఏ విధమైనటువంటి పాపములలో మునిగి ఉన్నారు అనేటటువంటి విషయాలు దేవుడు అక్కడ స్పష్టంగా వారితో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే ఈరోజు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఇజ్రాయేలీయులకు దేవుడు ప్రకటించినటువంటి ఆ శిక్షలను మనము చూడబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథం 8వ అధ్యాయం మొత్తం, అంటే 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు ఇజ్రాయేలీయులు అట్లాగే యూదా వారి మీదికి ఆయన ప్రకటింపబోతున్నటువంటి ఆ తీర్పును, శిక్షను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే వారు ఏ పాపములు చేస్తూ ఉన్నారో, వారి దేశంలో ఎట్టి పాపములు ఉంటా ఉన్నాయో అట్లాగే వారి మీద అట్టి శిక్షను అక్కడ ప్రకటిస్తున్నట్లుగా కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ ఒక్కొక్క మాట, ఒక్కొక్క వచనం వెంబడి వచనం మనం చూడబోతున్నాం గనక దానిలో మనకు దేవుడు అన్వయింపుగా చేసుకోవలసినటువంటి విషయాలను అనేకములు చూపించడం దాంట్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనం ఇక్కడ గుర్తించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో వారు తిరుగుబాటును చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అది జరుగుతుండడము, దేవుని మీద ఇట్టి తిరుగుబాటు అంటే ఇక్కడ వారి మీద ప్రకటించబడుతున్నటువంటి ఆ తీర్పులు, ఆ శిక్ష ఏదైతే ఉంటుందో, ఒకవేళ అట్టి విషయంలో దేవుణ్ణి గూర్చినటువంటి విషయాల్లో ఆ పెడచెవిన పెట్టడము, లేకపోతే ఆయన మార్గముల నుండి తప్పిపోతే మనము కూడా లేదా మీరు కూడా అట్టి శిక్ష నుండి దూరముగా ఉన్నవారేమి కాదు అనేటటువంటి స్పష్టమైన విషయాన్ని గ్రహించాం. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులో నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ హోషియా ద్వారా దేవుడు ఆ ఇజ్రాయేలు జనాంగానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే, బాకా ఊదుచు వారి మీదికి రాబోతున్నటువంటి ఆ శిక్షను ప్రకటించుము అంటా ఉన్నాడు. ఏ విధముగా పక్షిరాజు వ్రాలి అక్కడ ఆ శత్రువును హతము చేసేటటువంటి విషయం లేదా ఎత్తుకు వెళ్ళిపోయేటటువంటి విషయాన్ని మనము చూడగలుగుతూ ఉంటామో, అట్లాగే ఆ ఇజ్రాయేలీయుల శత్రువుగా దేవుడు ఎవరైతే వారిని తయారు చేస్తూ ఉన్నాడో వారి మందిరము మీదకి వచ్చి వారిని ఆ పక్షిరాజు వలె, గ్రద్ద వలె ఎత్తుకుపోవడం అక్కడ చూపెట్టబడుతున్నటువంటి విషయము. అయితే గుర్తించాల్సినటువంటి విషయము, పక్షిరాజు రాలినట్టు అనేటటువంటి ఈ మాటకు అషూరు జనాంగాన్ని దేవుడు అక్కడ సూచనగా చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, యెహోవా మందిరము నాకు వచ్చునని ప్రకటింపుము అంటా ఉన్నాడు. ఆలోచించాల్సినటువంటి విషయం, ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు రాజ్యంలో, అంటే ఇక్కడ ఈ దక్షిణ రాజ్యంలో ఏ విధముగానైతే యూదా రాజ్యములో చెప్పుకోవడానికి దేవుని మందిరమైనటువంటి యెరూషలేము ఉంటుందో, అటువంటి మందిరమేమి కూడా అక్కడ ఉత్తర రాజ్యంలో, ఇజ్రాయేలు రాజ్యంలో లేనే లేదు. అంటే వారు దేవునికి ఒక మందిరాన్ని కూడా, ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఆరాధనా స్థలాన్ని కూడా ఆ 10 రాజ్యాలు కలిపి నిర్మించలేనటువంటి స్థితి, లేకపోతే అంటే దేవుణ్ణి వారు ఎంత పూర్తిగా మర్చిపోయారో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునగలము. అందుకనే దేవుడు పక్షిరాజు వ్రాలినట్టు అని జ్ఞాపకం చేస్తూ, అంటే ఒక క్లియర్, ఆ పక్షిరాజు వ్రాలడాన్ని శిక్ష ఖచ్చితమని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఇంకా అక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే, వారు
మా దేవా, ఇజ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ఆలోచించాలి. ఇక్కడ వారు ఎంత టాక్టిక్గా, అంటే ఇజ్రాయేలీలకే తెలివి ఉంటుందా? వారిని సృజించినటువంటి దేవుడు ఇంకెంత తెలివివంతుడై ఉన్నాడు. నేటి దినాన ఇదే వచనాన్ని గనక మనం కృత నిబంధన క్రమములో గనక దాన్ని అన్వయింపు చేసుకుంటే, అక్కడ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించినటువంటి విధముగా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు, అంటే ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా, మనం చేసే పాపాలన్నీ చేసి అక్కడికి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా అని పిలిస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడా? అందుకని అక్కడ క్లియర్గా చెప్పినటువంటి మాట, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడు ఇక్కడ కూడా అదే మాట కాదా? మా దేవా, ఇజ్రాయేల్ వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారేమని నాకు మొరపెట్టుదురు. ఆలోచించాల్సినటువంటి విషయం. ఆయన చిత్తమును అంటే ఇక్కడ క్లియర్గా వారు దేవుని యొక్క ధర్మశాస్త్రంను మీరినటువంటి వారుగా, అందుకనే 3వ వచనంలో అంటున్నాడు, ఇజ్రాయేల్ వారు సన్మార్గమును విసర్జించిరి గనక శత్రువు వారిని తరుమును. అంటే దేవుడు వారికి సూచించినటువంటి మార్గమును ఇక్కడ మనము కృత నిబంధన క్రమంలోకి వచ్చేసరికి దేవుని చిత్తమును తెలుసుకొనకుండా అక్కడ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవా దేవా, ప్రభువా ప్రభువా అంటే దేవుడు క్షమిస్తాడు? అది ఎన్నటికీ కుదరని పని. సన్మార్గమును విసర్జించారని ఇక్కడ క్లియర్గా వారి మీద మోపబడుతున్నటువంటి ఆ నిందను మనం గ్రహించాలి. అయితే ఈనాడు దేవుని చిత్తమును ఎరిగి దాన్ని జరిగించేటటువంటి వాడవుగా నీవు ఉంటా ఉన్నావా? ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇంకా అక్కడ 4వ వచనంలో మనం చూసినట్లయితే నాకు అనుకూలులు కానీ రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేను ఎరగని అధిపతులను తమకు ఉంచుకొని ఉన్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను ఆయన నీ దూడను అంటే విగ్రహమును విసర్జించను, నా కోపం వారి మీదికి రగులుకొనెను, ఎంతకాలము వారి పవిత్రత నొందజాలకుందురు. అది ఇజ్రాయేలు వారి చేతి పనియే కదా, కంసాలి దాన్ని చేసెను, అది దైవము కాదు కదా. షోమ్రోను చేసుకున్న ఈ దూడ చిన్న భిన్నములగును. ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ వారి ఇష్టానుసారమైనటువంటి రాజులను వారు ఎన్నుకున్నారు. అంటే మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఇజ్రాయేలు రాజ్యంలో ఒక్కడు కూడా దేవునికి అనుకూలమైనటువంటి రాజు లేదా దేవుని చిత్తములో ఉన్నటువంటి రాజు లేకపోవడం విచారకరము, హాస్యాస్పదము. ఆలోచించాలి. దేవుని ఏర్పాటులో ఉంటున్నటువంటి జనాంగము దేవునిని ఎంతగా విసర్జిస్తూ ఉన్నారనంటే వారి రాజులను వారి ఇష్టం వచ్చినట్టు ఎన్నుకుంటా ఉన్నారు. అంటే దేవుని ప్రమేయం లేకుండా, దేవుని యొక్క చిత్తమును కనుగొనకుండా, దేవుని సన్నిధిలో విచారణ చేయకుండా, కనీసం ఒక్క రాజు కూడా. ఆలోచించండి ఎంత దిగజారిపోయినటువంటి స్థితియో. ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వారి చేతులతో వారు చేసుకున్నటువంటి విగ్రహములు అవే దైవములని భావించి, అంటే వారిని ఐగుప్తు దేశం నుండి ఆ బానిసత్వం నుంచి విడిపించినటువంటి సజీవుడైనటువంటి దేవునిని మరిచి విగ్రహాలకు ఆ మహిమను ఆ ఆరాధనను ఆపాదించడము ఎంత శోచనీయమో ఇక్కడ గమనించారు. ఇంకా అక్కడ మనం గ్రహించినట్లయితే అందుకనే దేవుడు అక్కడ వారు చేసుకున్నటువంటి విగ్రహములన్నిటిని కూడా చిన్నాభిన్నములు చేస్తారు. ఇంకేడో వచ్చిన వారు గాలిని విత్తి ఉన్నారు గనక ప్రళయవాయువు వారి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. ఇజ్రాయేలు వారు తినివేయబడుదురు, ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనుల్లో నుందురు. ఆలోచించాలి. ఇక్కడ వారు దేవుణ్ణి విసర్జించేటటువంటి ఆ గాలిని విత్తి ఉన్నారు అనేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనము చూడగలగాలి. ఈ గాలి అనగానే వారి హృదయము కేవలము శూన్యముతో విత్తబడి ఉంటుంది.
అంటే వారి హృదయాలను ఏ దేవునితోనైతే వారు అక్కడ నింపుకొనవలసి ఉంటుందో ఆ దేవునిని విసర్జించి శూన్యము వంటి విగ్రహాలతో వారు నింపుకొని ఉంటాం. ఇంకొక విషయాన్ని కొత్త నిబంధన క్రమంలో మనము ఆలోచించినట్లయితే మనుష్యుడు ఏమి విత్తునో అదే కోయును అనేటటువంటి మాట మనం గ్రహించలేమా? అంటే క్రియారూపకంగా నీవు ప్రాముఖ్యంగా ఇది దేవుని గురించి అయినటువంటి విషయము. దేవుడు చాలా లైట్గా తీసుకుంటాడు లేదా క్షమించేస్తాడు అనేటటువంటి ఆలోచన ఇక్కడ ఉండకూడదు. అందుకని 9వ వచనం ఆ రాజ్యం ఏంటో కూడా ఇక్కడ జ్ఞాపకం. అడవి గార్దిబము తన ఆశ తీర్చుకుని పోయినట్లు ఇజ్రాయేల్ వారు అశ్షూరీయుల యుద్ధకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండను పిలుచుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనుల్లో విటకాండను పిలుచుకొనెను. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోదురు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములు ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములు ఆయను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రం పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషములను జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపమును బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ఇజ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయను. ఆలోచించాలి, ఎంత తీవ్రమైన నెపము దేవుడు ఇక్కడ వారి మీద మోపుతా ఉన్నాడు. ఏం చేస్తున్నారంట? అడవి గార్ధవము ఆశ తీర్చుకొనబోయినట్లు వారు ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నారంట? అశ్షూరీయులను పిలుచుకుంటున్నారంట, ఎఫ్రాయిములను పిలుచుకుంటున్నారంట. ఇంకా వీరు పెట్టేటటువంటి ఆ భారము చేత నశించిపోయేటటువంటి వారుగా. ఇంకా మనం ఆలోచించినట్లయితే వారి పాపమునకు ఆధారం అవుతున్నటువంటి బలిపీఠాలు ఎన్నో కట్టుకుంటున్నారు. ఆలోచించాలి, ఈనాడు నీవు నీ పాపమునకు ఆధారం చేసుకునేటటువంటి బలిపీఠాలు నీవు కట్టుకుంటే దేవుడు క్షమించడండి. ఆ విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తించాలి. నీ దోషమును జ్ఞాపకం చేసుకుందును అంటా ఉన్నాడు. అక్కడ మనం ఆలోచించినట్లయితే వారు సజీవుడైనటువంటి దేవునిని జ్ఞాపకము తెచ్చుకొని ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించవలసింది పోయి అక్కడ ఆ అశ్షూరీయులు ఆరాధించేటటువంటి ఆ ఆరాధన క్రమమును, ఆ బలిపీఠములను వారు కట్టుకోవడం ఎంత విచారకరమైనటువంటి. అందుకని సృష్టికర్తనే మరచి ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఎంత విచారకరమైనటువంటి విషయం అక్కడ మనం ఆల్రెడీ సొలొమోను వంటి మహారాజు చెప్తున్నటువంటి ఒక గొప్ప విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునమనడం. ఎందుకనంటే ఎందుకు ఆ విషయం చెప్పాడు? అతడు తన జీవితం అంతా క్రోడీకరించుకొని, తన అనుభవం అంతా క్రోడీకరించుకొని, నేను మర్చిపోయాను, నేను ఆయన విషయంలో దారి తప్పిపోయాను. అవసాన కాలం అందు కాదు, చచ్చిపోయేటప్పుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం కాదు. నీ పాపములను బట్టి ఈనాడే ఆయన సన్నిధిలో, ఆయన పాదాల చెంత నీవు మోకరిల్లినట్లయితే, నువ్వు మొరపెట్టుకుంటున్నట్లయితే ఆయన స్వీకరించేటటువంటి దేవుడు, ఆయన నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు. ఆలోచించాలి, నీ యవ్వనమునంతా, నీ యొక్క ఆ వయస్సునంతా వ్యర్థపరుచుకొని ఎప్పుడో ఓపిక లేనప్పుడు, ఎప్పుడో బలము లేనప్పుడు ఆయన చెంతకు రావడం ఉపయోగమేమే. కాబట్టి నాడు దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితితో ఇక్కడ మనం. కాబట్టి వీటిని బట్టి వారికి ఒక క్లియర్ హెచ్చరికను అక్కడ ఇజ్రాయేల్ వారి మీదకి, అట్లాగే యూదా వారిని కూడా తగలబెడతానని అక్కడ దేవుడు చెబుతుండడం మనం గ్రహించగలగాలి. కాబట్టి ఇటువంటి పాపము మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి లేదా సన్మార్గమును విడిచి మనము కూడా వారు అశ్షూరీయులను
లేదా ఇతర రాజ్యముల వారిని వారు ఆహ్వానించుకొని వారు దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం ఇవ్వకపోతే వారికి వస్తున్నటువంటి శిక్ష తీర్పును మనం గ్రహించాలి. ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయినటువంటి విషయాలు అక్కడ దేవుడు ప్రకటించాడు. ఆ తర్వాత అశ్షూరీయులు ఆ విధంగా చేసినట్లుగా కూడా మనం చరిత్రలో వినగలుగుతాము. కాబట్టి నాడు దేవునిని విసర్జిస్తే లేదా దేవుని చిత్త ప్రకారము జీవించకపోతే మన జీవితాలు కూడా దీనికి విభిన్నమేమి కాదనేటువంటి స్థితిని గ్రహించాలి. కాబట్టి దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నాడు దేవుణ్ణి నీవు ఆశ్రయించగలుగుతావు, ఆయన చెంతకు నీవు రాగలుగుతావు. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు, ఆయన చిత్తమును ఎరిగి దానిని జరిగించడం. ఆయన చిత్తం ఎక్కడ తెలుస్తుంది? కేవలం ఆయన వాక్యములో తప్ప ఆయన చిత్తం ఇంకా ఎక్కడా కూడా ఏ వ్యక్తి చెంత కూడా మీకు తెలియదు. కాబట్టి ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, ఈనాడు ఇశ్రాయేళ్ల మీద అట్లాగే యూదా వారి మీద ప్రకటించబడుతున్నటువంటి తీర్పు శిక్ష మాకు కనువిప్పు అయా. సజీవుడైనటువంటి నిన్ను వారు విసర్జిస్తూ ఉన్నారు అయా. వారెంత పాపమునకు అయా అట్రాక్ట్ అయిపోయారు, ఆకర్షితులైపోయి పూర్తిగా విసర్జించినటువంటి తీరు తండ్రి దేవ నిజముగా అయా ఎంతో వేదనకరమైనటువంటి వారి ఒక్కొక్క పాపములు జ్ఞాపకం చేస్తామండి అయా. నిజముగా తండ్రి దేవ ఈనాడు మా స్థితిని మేము పరీక్షించుకొనడానికి మీరు అవకాశం ఇస్తాం. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు తండ్రి, నీ చిత్తముని ఎరిగేదాన్ని జరిగించాను అయా. గాలిని విత్తి ఉన్నారు అయ్యా. ఈనాడు మనుష్యుడు ఏ పంట విత్తును అదే కోయిన అనేటటువంటి మాట ఈనాడు మాకు తండ్రి దేవ స్థిమితం అని అర్థం చేసుకొనడానికి మీకు ఉపయోగపడతాం. ఇట్టి విషయాల పట్ల స్పృహ కలిగి నీ చిత్తముని ఎరిగి జరిగించు వారమై ఉండటం మీకు కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.